ఈ కార్తీక పురాణము 21వ అధ్యాయం ప్రారంభం. సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. రణక్షేత్రం అంతా తలలు తెగి మొండెములు, గుర్రాలు, ఏనుగులు, కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది. కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు. అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు. పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు. పురంజయుడి శరీరం దెబ్బతిన్నది. విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు. అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు. ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు. రాజా, శత్రువులు గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది. దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం. ఇది కార్తీక మాసం, పరమ శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో